గోవింద 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 గోవింద.
వెంకటేశాయ. ఇప్పుడు కళ్యాణోత్సవ గృహస్థులందరి చేత సంకల్పం చెప్పించబడుతుంది. కావున భక్తులందరూ మేము చెప్పినట్టుగా పలికి సంకల్పం చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే వరాహక్షేత్రే వెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కైంకర్య రూపం యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ వారి వారి గోత్రాలను స్మరించుకోవాల్సింది. అట్లే మీ యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకొని మీ నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ కుటుంబ సభ్యుల నామధేయములన్నీ స్మరించుకొని మీ ప్రార్థనలు అన్ని స్వామివారికి విన్నవించుకొని ప్రార్థన చేసుకోవాల్సి ఉంది. సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారాణం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల సిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణ వైవాహిక మహోత్సవాంగం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం
శ్రీ శ్రీనివాస స్వామి అర్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద గోవింద, శ్రీ వెంకటేశ గోవింద గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే అంటూ కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కోరికలందరినీ కూడా నెరవేర్చడానికే ఆ పరమాత్మ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉభయనాంచారుడైన శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లతో ఈ కళ్యాణోత్సవ సేవను స్వీకరించేటటువంటి పరమ దివ్యమైనటువంటి రోజు ఈరోజు కదా. అభిజిత్ లగ్నంలో స్వామివారు వెంకటరమణ కళ్యాణ మండపంలో ఈ తిరుమల గిరులపై ఉభయనాంచారులతో కళ్యాణోత్సవ సేవను స్వీకరిస్తూ ఉన్నారు. శ్రీ వైకానస ఆగమోక్తంగా శ్రీ వైకానస కైంకర్యపరులు ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పాన్ని స్వామివారికి మనవి చేసి ఆ తదుపరి స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆవాహన ఆరాధనతో పూర్తి చేసి తదుపరి పుణ్యాహవచన కైంకర్యాన్ని నిర్వర్తించడానికి సంసిద్ధులై ఉన్నారు కదా. విశ్వవిభుడైనటువంటి శ్రీవారి యొక్క దివ్య రూప సందర్శన భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాం. వీక్షిద్దాం. లక్ష్మీ సమేతో నిఖిలనిగమవేద్యోనిస్తులో వెంకటేశ నిజచరణ సమర్థాసక్త భక్తౌ గరక్షీన వసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్య శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనౌముని మధ్యమామస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్గట్రికశ్యపరీచి ముఖాన్మునీంద్రాన్ సర్వాణం కులగురూన్ ప్రణమామి మూర్ధనా. యస్య దివిరత వక్త్రాద్యః పారిషద్యః పృష్టం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయేత సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రికం స్మరామి. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం. శ్రియా సమేతాత్రి పరమహంసస్వరూపిణే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే మహతే నమోస్తు. ఏవం గురు పరంపరాం ధ్యాత్వా ప్రాణానాయమ్య ఓం భూహం. శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలిగే ప్రథమపాదే జంబూద్వీపే అస దేవదేవస్య భగవతః నారాయణస్త్రపతే పురుషోత్తమ చతుర్మతిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమినిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం తర్వలోక హితార్థం కరిష్యమానః వైవాహిక మహోత్సవక్రమణి సద్యోం కురార్పణ ప్రతిసర్వంత దేవతారాధన ఆఘార కర్మ మాంగళ్యారాధన ధారణ ప్రధాన లాజ పూర్ణ హోమాది ఆతిథ సర్వకర్మసు సర్వశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థ సర్వత్ర ప్రోక్షణాత్మ శుద్ధి పుణ్యహోత్రం కరిష్యన్ ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యమానః తతంగ కలశారాధనం కృష్యే ధారా సుసప్తమానశేషు సరస్సరిస్త పరిపూరితేషు అపో విగృహన్ ప్రతిపాదిష్యే గ్రోమి తత్తాగుం సుచరకుం సుసర్మా ఇదమాపశ్యవా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతతమా పుణ్యః పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః పుష్పాదిభిః సర్వతీర్థమభ్యర్చ సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణ సంవృతం యచ్చ మంత్రపూతం శుభావహం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథితి విఖ్యాతః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞః పాశావితతాః పుత్రా తేభ్యోనింద్రస్య వేతోత విష్ణుర్విశ్వే దేవ అముంచంతు మరుతస్వస్త్యాకరకే పంచభూతికమావహమి జల సర్వతీర్థమావహి. ముఖే విష్ణు మధ్య రుద్రం మూలే బ్రహ్మాణం ఆవహమి. కుంభే ఓం భూవర్ణమావహమి. ఓం భుః ప్రచిత సమావహమి. ఓం సుహ రక్తామృతరమావహమి. ఓం పూర్వో స్వాగ్యాత స్ఫుర్యమావహమి. గంగర్ సర్వకీర్తలాన్ మహాప్రణాన్ మహాదమాసనం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్య పుణ్య పుష్పై పూజ్యం ధూపదీప సర్వోపచారణార్థం అక్షతం సమర్ప్యామి గుడోఫర నివేదనం సమర్ప్యామి పానీయం సమర్ప్యం సతక్షరాకం తాంబూలం సమర్ప్యామి. గంగాది సర్వతీర్థలాన్ మహాప్రణాన్ మహాసుప్రీత సుప్రసన్న వరతో భవతో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషి విశ్వక్సేనం సకల విభూత ప్రౌఢ సైద్యాతిరథం ముద్రా చక్రే కరతలిగే శంఖదండౌ తథాణం మేఘశ్యం సుపరిమకుడం పీతవస్త్రం శుభాంగం ధ్యాగే దివం విజిత దరుజం సూత్రవత్యా సమేతమోం ఆగ్నేయో యస్మాద్ గజమహత్వా విశ్వే సతం వైతో నశంభో
वैराजन्ते सुहूतनिदत्तां प्रेक्षामतिसो विपुधानामनाधियामि शस्तां दलितां ददातु पद्माकारमण्डले ओं भू विश्वस्य च भावामि ओं भुभाषात् भावामि ओं सुवः हर भावामि ओं भूर्भुवस्वः अमितमावहि नित्य अनपाय भावामि तत्क्षण सूत्रवतीम् आवाहमि वामे जयम् आवाहमि सूत्रवतीं जासवति विश्वक्सेन इदमासरम् पाद्यं सौरूप्यमि अद्यं सौरूप्यमि आत्मनीयं सौरूप्य पुण्यपुष्पैः पूज्यमितोपति सर्वोपचारार्थमक्षतं सौरूप्यमि सौरूपयामि पानीयं सौरूप्यं सतक्षणाकं ताम्बूलं सौरूप्यं सुरासुरशिरो रत्नमरीचि कचिताङ्ग्रे विघ्नान्तकर सूर्याय विश्वक्सेनेतरमः सूत्रवती जयास्मति विश्वक्सेन सुप्रीता सुप्रसन्न वरतो भवतु न्यूनातिरिक्तदोष निवृत्तिद्वारा क्रमसाफल्यार्थं भवद्भिरनुज्ञाता सुपुण्यहं वाचयिष्ये वाचितां सुपुण्यहं करोमि कुरुष्वा सुते प्रोक्षितमस्तु अस्तु प्रजापतिः प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु एतः शाम्यन्तु शुभानि वर्धन्तां शुभानि अतो देवावन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समुडमस्य पागुंसरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो दर्भाणि धारयन्नो विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्वसे इन्द्रस्य यूज्यस्तखा तद्विष्णो परमं पदं सदा पश्यन्ति सूर्यः देवे वचक्षुरतनं तद्विप्रासो विपण्यवो जागुरुवागं सस्यबिन्दते विष्णोर्यत्परमं पदं त्रिविनोदा त्रिविनसस्तुरस्य त्रिविनोदा सर्वस्य पुंशतो त्रिविनोदा वीरवते विषण्णो त्रिविनो धारासते दीर्घमायुः सविता पश्चात् सविता पुरस्ता सवितोत्तरात् सविता धरात्तात् सविता नः सुवत् सर्वतातिं सविता नरसं दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पट्कुर्वीतोपविशं यदा वै सूर्यवतेति अत नक्षते सूर्यो गच्छेत् यत्र च घन्यं पश्येत् तावत् कुर्वेत यत् कार्यं स्यात् पुण्यः एव कुरुते श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवं सर्वत्र प्रोक्षणार्थं पुण्यां भवन्तो भ्रुवन्तो ओं पुण्यः कर्मणस्तु पुण्यां भवन्तो भ्रुवन्तो पुण्यः कर्मणस्तु स्वस्तिरिन्द्रो वृद्धस्रवः स्वस्तिनं पूषा विश्ववेदः स्वस्तिनस्तार्क्षो अरिष्टनिमिः स्वस्तिनो बृहस्पतिर्ददातु श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवं सर्वत्र प्रोक्षणार्थं पुण्यां स्वस्तिं भवन्तो भ्रुवन्तो कर्मणि भोगं स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो भ्रुवन्तो कर्मणि भोगं स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो भ्रुवन्तो कर्मणि भोगं स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवमित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीव शतसवीरः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सव सर्वत्र प्रोक्षणार्थं पुण्यं रुद्धिं भवन्तो भ्रुवन्तो वैवाहिकं सर्वत्र प्रोक्षणार्थं पुण्यं ओं रुद्धितां वृत्तिः समृद्धिः पुण्यां समृद्धिः आपोष्ठमयोपभातान् भूर्जितदातला मरणा शिक्षते योवशिवत मूर्छतस्य भाजे तेनः उषतीर्व मातः तस्वारङ्ग मामभा शिक्षगिर्वदा आपोज दचः तिरिश्रयस्त्वा अन्तरिक्षे पृथिव्या सम्भव ब्रह्मवर्च ब्रह्मस्वायत्वा पौमानसुवर्चनः पवित्र विचर्षणीय पोतासु पुरातु मा पुरन्तु मा देवजनाः पुरन्तु मनबोध्या पुरन्तु विश्व आयवः जातवेदः पवित्रतु पवित्रेण पुराहिमा शुक्रेण ते वतीततो अग्ने करत्वा करतो कुम्प्रणो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मा तेन पुण्यमहे उभाभ्यान्त्यवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुण्यमहे वैश्वदेवे पुनते देव्यागादो यस्य बह्विस्तनवो दीतपृष्ठाः सतमाद्यश्वयज्ञस्यमपतयोरेणां वैश्वररो रश्मिभिर्मा पुनातो वातः प्राणेन शिरोमयोपुः द्यावा पृथिवीपयसापयोभिः ऋतावरी यज्ञे वा पुनीतां पृथ्वीसवितस्त्रुभिः वर्षिष्ठैर्दवमन्भभिः अग्ने दक्षै पुनाहिमा यन देवा अपुनतायेनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुण्यमहे यः पावमानी रद्येते ऋषभे संभृतकुसं तस्मै सरस्वती दुहे क्षर्गं सर्पिर्मधूतकं पावमानी स्वस्त्यैनिः सुतु गाहे पयस्वतिः ऋषभे संभृतोरसः ब्राह्मणेषु मृतकं पितं येन देवः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यमकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्मपुण्यमे इन्द्रस्सु नीते सहमापुनातु सोमस्वस्त्यारणसमीक्षा जातवेदा मोर्जयन्त्यापुनातु तच्छम्योरावृण्यमहे गातुं यज्ञाय गातुं यज्ञपते देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातिभेषं षण्णो अस्तु द्विपते शब्चतुष्पते ओं शान्तिः 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 पराच्चान्तिषि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीच्छां दिशुगुहा पशवो मार्जयन्तां उदीच्छां दिस्यापपोषदयो वनस्पतियो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो दरादरिः नागेभ्यो मार्जयन्तां वास्तोष्पते प्रतिजाने ओं वास्तोष्पते प्रतिजाने अस्मास्त्वा वेसो अनमेवो भवानः
ఏత్వేమహే ప్రతితన్నో దుషస్వసన్నయేతి ద్విపతేశం చతుష్పతే వాస్తోష్పతే సగమయా సగం సదాతే సక్షిమ హిరణ్వయగాతుమత్యా ఆవహ క్షమ ఉత యో ఏవరణో యూయం పాత స్వస్తిభిస్తదనః అమీవః వాస్తోష్పతే విశ్వారూపాణ్యభిషన్ సఖా సుసేవయే దినః అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాఘాయాం నీతోసి జంతో తమకృతం పశ్యత వీత శోకో ధాతు ప్రసాదాన్ మహిమానమేషం సప్త ప్రాణః ప్రభవంతి తస్మా సప్తార్చ సవిత సప్త జిహ్వాః ఓం విశ్వక్సేనాయ నమః వరుణాయ నమః పునఃపాద్య ఆచమనీయం సమర్పయామి సుప్రీతః సుప్రసన్న వరదో భవతు విశ్వక్సేన వరుణాయ నమః యథాస్థానం యథాస్కం ప్రవేశ్యామి ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడైన శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటగా శ్రీ వైకానస కైంకర్యపరులు శ్రీ వైకానస భగవత్ శాస్త్రపరంగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కైంకర్యాన్ని నిర్వహించడం మనమంతా కూడా చక్కగా వీక్షించాం కదా. విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢ సైన్యాదినాథం అని ఈ జగత్తుకంతా కూడా విజ్ఞానాన్నిచ్చే జ్ఞానప్రదాయకుడు 4 చేతులతో ఆ పద్మపీఠంపైనే ఆసీనుడై శంఖచక్రాలు ధరించి ఉండి అభయవర ముద్రతో ఊర్ధ్వ పుండ్రాలతోనూ అలంకరింపబడినటువంటి వీరు స్వామివారికి ప్రధాన సైన్యాధిపతి విశ్వక్సేనుల వారు. ఆ తదుపరి పుణ్యాహవచన కార్యక్రమాన్ని స్వామివారి కళ్యాణోత్సవానికి వినియోగింపబడేటటువంటి సమస్తమైనటువంటి ద్రవ్యాలను వస్తువులను శుద్ధిపరిచారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అంటూ సమస్త నదీ నదాదులలో పుణ్యతీర్థాదులలో ఉండేటటువంటి శక్తినంతా కూడా ఆ కలశంలోనికి ఆవాహన చేసి సమంత్రకంగా పుణ్యాహవచన కార్యక్రమం అనంతరం అంకురార్పణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు పుణ్యజలాలను ప్రోక్షణ చేస్తూ సమస్తమైనటువంటి ఆ మంగళ ద్రవ్యాలతో భూదేవి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇలా స్తుతిస్తారు. తల్లి నీవే కామధేనువు, అమ్మ సస్యాలను వృద్ధి చేస్తూ సమస్త ప్రాణులకు కూడా జీవశక్తిని ప్రసాదిస్తున్నటువంటి జగన్మాతగా ఆ భూదేవి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ భారతదేశంలో పుట్టినటువంటి సనాతన ధర్మమయం అయినటువంటి భారతావనిలో పచ్చదన వనంలో గల సమస్తమైనటువంటి ప్రకృతి కూడా అమ్మవారికి ప్రతీకగా ఉంటే ఆ పరమాత్మ స్వరూపంగా స్వామివారు బాసిల్లుతూ ఉన్నారు. ఇక్కడ ఓషధులన్నిటినీ కూడా నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఓషధి బీజ స్వరూపాలుగా నవధాన్యాలను నిక్షిప్తం చేశారు. మనమంతా చక్కగా వీక్షించాము. అలా రక్షాసూత ధారణ చేయడానికి మునుపు అర్చక స్వాముల వారు ఆరాధన ప్రక్రియ జరుగుతుంది. మనమంతా కూడా చక్కగా వీక్షించే భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. ఆదిశేషుల వారిని ఆ రక్షాసూత్రంలో ఆవాహన చేస్తారు. హితార్థం కరిష్యమనః వైవాహిక వంశవం సద్యో ప్రతిబంధ దేవతారాధన కృషే ఓం విమర్పయంత్య వనయో వీర్యోచో హి జనుర్విభుతా విరాజన్నోతం మయి దోషాయస్యాననాగ్నో విప్రనపతంతు ఓం భూ శేషమావాహయామి ఓం భవః సహర్షిర్షమావాహమి ఓం శుభః నాగరాజమావాహమి ఓం భూర్భువస్వః శేషసిద్ధమాత్రం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షతం సమర్పయామి గుడోఫర నివేదనం సమర్పయామి పానీయం సమర్పయామి సతక్షనాకం తాంబూలం సమర్పయామి శేషాయ మహాన్ సుప్రీతః సుప్రసన్న వరతో భవతు. ఓం స్వస్తి నో నిమీతామశ్వినా భక్య స్వస్తి దేవ్యతీతర్వణాః స్వస్తి పూషా అసూరో దదాతు న స్వస్తి ద్యవా పృథివీసు చేతునా స్వస్తే వాయు ఉపబ్రవామహే సోమం స్వస్తే భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసురగ్ని స్వస్తే దేవావంతృభవా స్వస్తే స్వస్తి నో రుద్రపాత్వం హాసః స్వస్తి మిత్రావృణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతా జ్ఞాతా జనతా సంఘామే మహిం స్వస్తయనంతారక్ష వరిష్ఠనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసూరజ్ఞమింద్రాసఖం సమత్సు బృహద్య శోణవ మివారు హేమ అంహోం చ మాంగిర
సంఘయం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపదే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వృణో ధ్రువంతేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం శుభగం శుభం. గోకులనందన గోవింద గోవింద. శ్రీ భూభయ దేవేరులతో జరుగుతున్నటువంటి శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత ధారణను కైంకర్యపరులు చాలా నిష్ఠతో నిర్వహించడం మనమంతా కూడా చక్కగా వీక్షించాం. రక్షాసూత ధారణ వల్ల జరిగేటటువంటి శుభకార్యాలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా సమస్తమైనటువంటి భౌతిక ఉపద్రవాల నుంచి రక్షించడం కోసమే ఈ కార్యనిర్వహణంతా కూడా దీక్షతో నిర్వహించడం కోసం కైంకర్యపరులు కూడా రక్షాసూత ధారణను స్వీకరిస్తారు. వధూవరులుగా ఉన్నటువంటి స్వామి అమ్మవార్లు ఇరువురికి కూడా రక్షాసూత ధారణ జరిపించబోతూ ఉన్నారు. పెళ్లి కుమారుడుగా మనకందరికీ కూడా ఆ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి స్వామికి మధుపర్కాది ఉపచారాలు అంటే అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పుష్పం, గంధం, తులసి వీటన్నింటిని కూడా ఆ స్వామివారికి సమర్పణ చేసి స్వామివారిని సుప్రసన్నం చేసుకోమని స్వామివారికి తమ యొక్క కోరికలను తెలియజేస్తూ మనలందరినీ కూడా రక్షించేమనే వేడుకొనేటటువంటి ఒక భవ్యమైనటువంటి సమయమే ఈ రక్షాసూత ధారణ. ఆ శ్రీమన్నారాయణుని యొక్క 24 రూపాల్లో స్వామివారు తన 4 చేతులతోనూ ఆయుధాలను వేరువేరు క్రమాల్లో ధరించి ఉంటారు. మనం ఏ శుభకార్యాన్ని చేయాలన్నా కూడా, ఏ వ్రతం చేయాలన్నా, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞం చేయాలన్నా కూడా ముందుగా మనము ఆచమనం చేస్తూ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఉద్ధరణితో నీళ్లు తీసుకొని 3 సార్లు ఆ తీర్థాన్ని తీసుకొని తరువాత గోవిందాయ నమః అని ఆ నీటిని మనమంతా కూడా వదులుతాం. మరి ఈ 24 కేశవనామాలు చెప్పడంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? మరి దాని విషయం మనం అర్థం తెలుసుకొని గనక ఆచరిస్తే ఏ కార్యమైనా కూడా అర్థవంతమవుతుంది. ఏదైనా దాని విశిష్టతను తెలుసుకొని చేస్తే ఆ కార్యం పైన ఎక్కువ భక్తి శ్రద్ధలందరికీ కూడా ఏర్పడి మన మనసులో దానిపైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుంది కదా. కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారుగా వెలిసినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అత్యంత కరుణామయుడు. ఈ జగత్తులో సమస్త ప్రాణికోటి కూడా ఆయన స్వరూపమే కదా. సకల జరాచర జీవరాశులందు కూడా అంతర్గతంగా ఉండి కూడా ఆ శ్రీనివాసుడే. ఆయనే కేశి అన్న రాక్షసుని సంహరించిన శ్రీమన్నారాయణుడు కేశవునిగా పిలువబడతారు. కేశవుడు సహస్రశీర్షుడు. ఆ విశ్వానికంతటికీ కూడా ఆయనే ప్రభువు. అన్ని ప్రాణాలందు కూడా ఉండి కూడా ఈ విశ్వం మొత్తాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడుతుంది కూడా ఆ శ్రీనివాసుడే కదా. నిత్యము కూడా స్వామివారు శ్రీ మహాలక్ష్మిని తన హృదయంలో ఉంచుకున్న ఆ శ్రీమన్నారాయణుల వారు భక్తులందరికీ కూడా అనేక భోగ భాగ్యాలు, సిరి సంపదలన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ స్వామివారిని నారాయణాయ నమః అంటే, నారాయణుడు అంటేనే సర్వవ్యాపకుడు అని చెప్తారు. సమస్త వస్తువులకు కూడా లోపల బయట వ్యాపించి ఉంది కూడా శ్రీమన్నారాయణుల వారే. శ్రీమన్నారాయణుని నామస్మరణనే ఎంతో గొప్పది. ఎవరి నామస్మరణచే మహాపాపాలన్నీ కూడా ఒక్క క్షణంలో నశిస్తాయో, ఎవరి నామస్మరణచే మనస్సు శరీరం శుద్ధి అవుతుందో, కోటి యజ్ఞ సమాన ఫలం లభిస్తుందో ఆయనే శ్రీమన్నారాయణుల వారు కదా. మధునామక యదువంశక శాఖంలో జన్మించడం వల్లే ఆ రమాదేవికి పతి అయినందువల్ల, సర్వోత్తముడు అయినందువల్ల స్వామివారు మాధవుడు అయ్యాడు. ఆ స్వామివారిని గోవిందాయ నమః అని చెప్తాము. గోవిందుడు అంటేనే స్తుతించబడినవారు అని చెప్తారు. ఈ జగత్తుకన్నీ కూడా శ్రీమన్నారాయణుల వారి కంటే స్తుతించగలిగిన వారు ఎవరుంటారు చెప్పండి. అందుకే ముక్కోటి దేవతలు, సమస్త ప్రాణకోటి అంతా కూడా ఆ పరబ్రహ్మమూర్తినే ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ కూడా ఆ స్వామిని స్తుతిస్తే కలిగేటటువంటి దివ్య భోగ భాగ్యాలు
సర్వ జ్ఞానాలన్నీ కూడా సర్వైశ్వర్యాలు వివరిస్తాయి. నిత్యము కూడా ఈ తిరుమల కొండల్లో ఈ గోవిందనామమే నిత్యము కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది కదా. వెంకటాచలవాసుని దివ్య దర్శనం కోసం వచ్చే భక్తులందరూ కూడా గోవిందనామ స్మరణలతో ఈ తిరుమల కొండలన్నీ కూడా మారుమ్రోగుతూ ఉన్నాయి కదా. స్వామివారికి రక్షాసూత ధారణ జరిపించడం మనమంతా కూడా చక్కగా వీక్షించాము. ఆ తదుపరి ఉభయ దేవేరులు కూడా రక్షాసూత ధారణను జరిపిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అమ్మవార్లు ఇరువురు కూడా స్వామివారికి నిత్యానుపాయనులుగా భక్తాభీష్ట ఫలప్రదాయనులుగా అయినటువంటి ఈ సుముహూర్తాన తాను కూడా అర్ఘ్యం పాద్యం ఆచమనీయాలన్నీ కూడా నివేదించుకుంటూ ఆ శ్రీదేవి అమ్మవారు సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం అని చెప్పినట్లుగా అపారమైనటువంటి కృపా కటాక్షాలు వీక్షణంలో కలిగించే ఆ శ్రీదేవి అమ్మవారి హస్తానికి రక్షాసూతధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు భక్తిభావంతో నిర్వహించడం మనమంతా చక్కగా వీక్షించాము. ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా అర్ఘ్యపాద్య ఆచమనీయాలను నిర్వహించుకుంటూ 84 లక్షల జీవరాశులందరికీ కూడా ఆధారమైనటువంటి తల్లి వసుంధరా స్వరూపిణిగా విరాజిల్లే భూదేవి అమ్మ నీకు నమస్కారాలు అని మనమంతా కూడా చక్కగా అమ్మవారిని వేడుకుందాం. ఆ భూదేవి అమ్మవారి హస్తానికి కూడా రక్షాసూత ధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వాళ్ళు నిర్వహించడం వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది కదా. ఆ రక్షాబంధనం ధరించడం వల్లనే ఈ కార్యక్రమంతా కూడా జయప్రదమవుతుంది. ఒక సింహాసనం పైన స్వామివారు అదిగో మందహాసంతో వేంచేపు చేసి మరొక సింహాసనం మీద శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరువురు కూడా వేంచేసి ఉండగా ఆ ఇరువురిని కూడా కంకణ ధారణతో ఒక్కటి చేయబోయేటటువంటి కార్యక్రమమే ఇది. సమస్తమైనటువంటి ప్రపంచమంతా కూడా అణుతృణాదుల్లో వ్యాపించే సర్వవ్యాపకుడైనటువంటి నీ దివ్యమైన విగ్రహ రూపాన్ని దర్శించడానికి అనువుగా అర్చారూపాన్ని ధరించి వచ్చినటువంటి స్వామి, నీవు నిత్య కళ్యాణ కంకణధారివి. మాకు కూడా నిత్యము కళ్యాణ శోభితులైనటువంటి స్వామివారిని ఉభయనాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కంకణధార నిర్వహించుకుంటూ భక్తరక్షణ దీక్షా తత్పరైనటువంటి స్వామి వెన్నంటే ఉంటూ ఆశ్రయించిన భక్తులందరికీ కూడా మనం కరములోర్చి నమస్కరిద్దాం. దేవహూతి దేవ్యా హోతారావరిషంత పూర్వరిష్టాస్య మతనువాసువీరాః మహ్యం యజంతో మమ యాని హవ్యా ఆకూతి సత్యమన సోమి అస్తు ఏ నో మానిక ఆం కథమచ్చన విశ్వే దేవాసో అద్యవోచతామి దేవి షడుర్వి రుణకృణతి విశ్వే దేవాస హివీర్యద్వం పరిషప్తరుషీన అవామి ఉద్ధన్యమానమస్య మేద్యాముపాపనం యజమానస్యంతోష్యమానస్యంతో ప్రతిషచ్చత షణ్ణో మాతా పృథివీతోకసాత పూతహ్య తరిణ సౌజ్ఞా కృద్వగం రషణా హోతకముషతోఖణ పితృణావాహి రేఖాం స్కందమా రేఖా గాయత్ర్య ప్రోక్ష तत्सवितर्परेण भर्गो दिवस्य दिमहीति यो योनः प्रचोदयात् जातवेदो भुवनस्सरेति कसिञ्च तपसो यज्ञ निष्यते अग्निष्पत्ता तते हव्यभागुंशमी गर्भाजनगण्योमयोपुः कुरुतः प्रत्येको कुरुतयोनिरग्निर्कुरुते समिद्धो कुरुतमस्यानं कुरुतपुरुषस्त्वा सरितो भन्ते तं सुदक्षिण आयुर्दा अग्ने हविषो जुषाणो कुरुतप्रत्येको कुरुतयोनिरग्नि कुरुतं पीत्वमधुता प्रणस्तं देवेभ्यो हव्यं पहर प्रधान आयु प्रतिरस्म देहते सरोदी देहन दुर्नि अग्निग्रहण परिसर पुष्पाक्षतन क्षिप्त अग्नायाहि वित्ते गुणनो हव्यता तेन होता सत्यवर्गिषे अदितेन पन्निस्वा नमतेन पन्निस्वा सरस्वतेन पन्निस्वा देवसवित प्रस्वा तत्सवितर्वरे इन्यं वर्गो देवस्य दिमहीति यो योनः प्रचोदयात् ब्रह्मचे ज्ञानं प्रथमं पुरस्ताद् विस्मत सुरुचो तेन वः सपुत्र्या उपमास्य विष्टा सतश्च योनम सतश्च वः ओं ब्रह्मा नमावहि ओं प्रजापतिमावहि ओं पितामहमावहि भूर्भुवस्व हिरण्यगर्भमावहि ब्रह्मणेन इदमासं सोमो दिगं सोमारवन्तमसं सोम वीरं कर्मण्यं ददातु सा धन्यपि तद्यं सद्यं पितु श्रवणं ददातु ओं सोमावहि यज्ञागमावहि सुवरिन्तुमावहि भूर्भुवश्चन्द्रमावहि सोमस्य इदमासं ब्रह्मणेनमापाद्यमर्घ्यमाचरणं पुष्पं गुडोपहरं पाणिं सदक्षिणाकं तां भूमिति सर्वोपचारान् समर्पयामि सोमनमपाद्यमर्घ्यमाचरणं पुष्पं गुडोपहरं पाणिं सदक्षिणाकं तां भूमिति सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षग्निदेवता वर्धयत्वं नाकस्य पृष्ठजमानतो सप्तऋषिराकं सुकृतामेतलोकस्तत्रेवं यज्ञं यजमान्तिः ओं प्रोक्ष कृष्णो अस्य खरेष्ठो अग्नि एत्वस्वः वेदिरस्य बर्हिष एत्वस्वः बर्हिषुभ्यस्त्वस्वः दिवेत्वा अन्तरिक्षायत्वा पृथिव्येत्वा पोषयतु सदा पितृभ्यः ऊर्ध्व बर्हिषद्य उद्वां पृथिवीं गच्छतु उभाभ्यां प्रहरेम वेदे पूषाते ग्रन्थि विश्व आदित्यमजसि विष्णोस्तुपति प्राच्यां विष्णोस्तुपोऽसि दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो
ईचरवज्रवसि विष्णोस्तूपोऽसि पच्वसो दत्तां देवेभ्यो विष्णोस्तूपोऽसि विष्णुमावाहमि महाविष्णुमावाहमि सदा विष्णुमावाहमि नमावाहमि सुरतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व ब्रह्मन् प्रोक्षिष्यामि सुमन् प्रोक्षिष्यामि प्रतिपात्रगो ब्रह्माणम् आवाहमि सोमम् आवाहमि ब्रह्मण्ण पपणे शिवजमानवाच्यं च प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य प्रजमन् सप्तऋषेकं स्फूर्तं यत्लोकस्तत्रिमं यज्ञं यजमा प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य प्रजमन् सप्तऋषीनाकं स्फूर्तं यत्लोकस्तत्रिमं यज्ञं यजमानन्ति ओम प्रयको वप्रणदोष वप्रणयत्वापो देवी प्रणयन यज्ञं संसादयन्तु न इदं मतन्तेर्गुर्तपुष्टा उदाको शास्त्र पोषवजवन्ति को वयं तस्सविन्दो संसन्तान् पात्रञ्जय जय ए संविशन्तान् देवीरिवशः पात्रन्ते वज्जय ओम दक्षिणपरिदो ब्राह्मणतीर्ध्या ओम प्रजापतिमावाहमि ओम इन्द्रमावाहमि ओम अग्निम् आवाहमि सोममावाहमि उत्तरप्रदो देवते धिर ओम अग्निमावाहमि ओम सोममावाहमि ओम अग्निशोममावाहमि ओम प्रजापतिमावाहमि ओम ब्रह्माणमावाहमि ओम इन्द्रमावाहमि ओम वसूनमावाहमि ओम मरुतावाहमि ओम रुद्राणामावाहमि अपस्पृशान् ओम विष्णुमावाहमि ओम बृहस्पतिमावाहमि ओम मित्रमावाहमि ओम वरुणमावाहमि आदित्यानमावाहमि अश्विनमावाहमि ओम पूषणमावाहमि ओम कक्षमावाहमि कक्षदेवतसोममावाहमि औपासरेज्ञमावाहमि यज्ञदेवतिष्वान् देवानाम् आवाहमि सर्वदेवानाम् आवाहमि आज्यभागे ओम प्रजापतिष्टपामि ओम इन्द्राजिष्टपामि ओम अग्निजिष्टपामि ओम सोमजिष्टपामि अग्निजिष्टपामि ओम सोमजिष्टपामि अग्निशोमाभ्यागमजिष्टपामि ब्रह्मणजिष्टपामि ब्रह्मणजिष्टपामि इन्द्राजिष्टपामि वसुभ्योजिष्टपामि मरुद्भ्योजिष्टपामि रुद्रेभ्योजिष्टपामि अपस्पृशान् विष्णुवेजिष्टपामि बृहस्पतिजिष्टपामि मित्राजिष्टपामि वरुणाजिष्टपामि आदित्येभ्योजिष्टपामि अश्वेभ्यां पूष्णेजिष्टपामि कक्षाजिष्टपामि कक्ष देवता सोमजिष्टपामि औपासरे यज्ञजिष्टपामि यज्ञदेश्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्यो जिष्टपामि आज्यन्तुरुप्यतिष्ठमि चरन्तुरुप्यतिष्ठमि अग्निर्ज्योतिषे सपति स्वाहा अमृतवस्य वर्णवसे अन्तरितकं रक्षो अन्तरित आराते स्वाहा प्रत्युष्टरक्ष प्रत्युष्टाराते स्वाहा चिक्पति स्वाहा पुनः त्वच्चिद्रेण पवित्रवसो सूर्यस्य विश्वा वाक्पति स्वाहा पुनः त्वच्चिद्रेण पवित्रवसो सूर्यस्य रश्मिस्वाहा देवस्वास विता पुनः त्वच्चिद्रेण पवित्रवसो सूर्यस्वाहा यदा समित प्रोक्षा एकविंशति प्रमाणः क्रमशः पूर्वसमितो घृत्वा मूलाग्राभ्यकृतस्पर्शयित्वाभ्यर्चा अक्षताम् इमाम्य अग्निष्टिका आज्याम् इमाम्य अग्निष्टिका चरुभिः इमाम्य अग्निष्टिका देव वसन्ति वेगशतञ्च सहस्रञ्च आयुतञ्च ऋतञ्च परितञ्चार्भुतञ्च अग्निर्भुतञ्च समुद्रश्च मध्यञ्चान्तस्य पदार्थस्य इमाम्य अग्निष्टिका देन वसन्तो ओम इन्द्राय नमः अग्ने नमः ओम यमाय नमः निवृत्ते नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्ने नमः ओम हुतवहाय नमः ओम हुताशिने नमः कुष्ठवर्तपने ओम देवमुखाय नमः सप्तजिह्वाय नमः वैश्वानराय नमः जातवेसे नमः अतितेर्मन्निस्वानमतेर्मन्निस्वा सरस्वतीर्मन्निस्वदेवसवितपुरुषाय षष्टिशतसहस्रा अन्नितमक्षमरुभुतमार्यायन्ते द्मात्मजातदस्ते नेद्यस्ववर्धसचेद्धवर्ते चसुं प्रजापशुभिर्ब्रह्मवर्चसेन अन्नाद्यं ब्रह्मन् सोमन् इद्मादस्ते आदस्वासमेद स्वाहा ब्रह्मन् सोमन् यद्ममादास्ते आदस्वा समिते स्वाहा वायुव्यादाग्नेयन्तं प्रजापते स्वाहा नैदित्या ईशानन्तम् इन्द्राय स्वाहा ओम अग्ने स्वाहा ओम सोमाय स्वाहा मग्ने सोमाभ्याग्म स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम इन्द्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपस्पृशात् ओम विष्णवे स्वाहा ओम बृहस्पते स्वाहा ओम मित्राय स्वाहा वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्वेभ्याग्म स्वाहा ओम पूष्णे स्वाहा ओम कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा ओम औपासरे यज्ञाय स्वाहा यज्ञदेवतेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्भाभिगार्याचरं सावित्रीं कृत्वा व्याहृतं ज्योतिप्रभिगार्यां भूस्वां भुवस्वा ओम स्वस्वां भुवस्व स्वाहा अदितेर्मम गुस्ता हनुमतेर्मम गुस्ता सरस्वतीर्मम गुस्ता देवदप्रासाभे स देवदेवसत्री श्रीनिवासस्वामी प्रीत्यर्थं तरवलहितार्थं करिष्यमाणः वैवाहिकं सद्यो आगरे स्वरमन्त्राक्षरसरोदोष प्राचित्तार्धं वैष्णवहोमं करिष्ये अदितेर्मन्निस्वा हनुमतेर्मन्निस्वा सरस्वतीर्मन्निस्वा देवसवितप्रस्वा मतो देवावन्तुर्यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्ततम विश्वः इदं विष्णुर्विचक्रमे त्रेता निदते पदं समुडमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अत अभ्यहतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षो तद्गुस्वा तद्विप्रासु विपर्यवो जागृभागं सस्यमिन्दते विष्णोर्यत् परं पदगुस्वा ओम भूस्वा ओम भुवस्वा ओम सुवस्वा ओम भूर्भुवस्वस्वा दितेर्मम गुस्ता अर्वतेर्मम गुस्ता सरस्वतीर्मम गुस्ता देवतप्रासाभ्यक्तिष्ठापरमुहूर्त सुमुहूर्त महान्तो गुणन्तो सुमुहूर्तोऽस्तु
దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునది తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునది తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునది శ్రీశాస్త్రసార మఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనేక గురుం ప్రసన్నం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాపహత్తేజో వాయు ఆకాశ అహంకార మహత్తవ్యక్తాఖ్యా సప్తావరణీరావృతే अस्मिन् महते ब्रह्माण्डमण्डले आधारशक्ति श्रीवराह कूर्मानन्तष्टदिग्गजो प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानाम् अतो भागे महानालायमानस्य पनिराजस्य शेषस्य सत्रभ्रामणिमण्डलमणिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्चन पुष्पदन्त सार्वभौम सुप्रिये शुण्डातण्डोतंविते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवती अलकावती यशोवती इति अष्टदेवपुरी विराजते इन्द्राग्नियमनिरित्यवर्णवायुकुबेरीशानाख्यष्टलोकपालक परिपालिते लोका चलवलयते लवने क्षुसुरासर्पे दतिक्षीरा शुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बू प्लक्ष कुशक्रौंच शाकशाल्मलि पुष्कराख्य सप्तद्वीपे द्वीपते माहेन्द्रमलय सख्य सुक्तिमद्रुक्षवत्ति विन्द्य पार्यात्राख्या सप्तकुल पर्वत विराजिते भारत किं पुरुषहारी लावृतभद्राश्वकेतकमाला हिरण्यकरमणिक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकशेरुताम्रगवस्ति पुण्णागगन्धर सौभ्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतकण्ठे महासरोरुहाकार पंच
पञ्चशतकोटियोजनविस्तीर्णभूमण्डले लक्षयोजनविस्तीर्णजम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रातिसमभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे श्रीकृष्णा गौतमकावेर्यानां मध्यप्रदेशे आदिवराक्षेत्रे श्रीवेङ्कटाद्रे स्वं पुष्करीतीरे श्री श्रीनिवासस्वामी भगवदालये समस्त भगवत आचार्याणां सन्निधौ सकलजगत्स्रष्टुः परार्धद्वयजीविनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयामे त्रयोदशघटिका द्विचत्वारिंशतिः घटिकासु गतासु तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले पुरुहूतनामधे इन्द्रसमये पार्थिवप्रलयपूर्वानन्तश्वेतवरः ब्रह्मसावित्राख्य सप्तकल्पानां मध्ये पञ्चमे श्वेतवरः कल्पे स्वायंभुवा स्वारोचत उत्तम तामसरैवत चाक्षुषवैव सुत सूर्यसावर्णी धर्मसावर्णी दक्षसावर्णी रुद्रसावर्णी ब्रह्मसावर्णी इन्द्रसावर्णी वेदसावर्णाख्य चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्र एकसप्ततिमहायुगानां सप्तविंशतिमहायुगेष्व अतीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशतिसहस्रान्त-सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवतिसहस्रान्वित-द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित-अष्टलक्षाब्दे द्वापरिये याते द्वात्रिंशत्सहस्रान्वित-चातुर्लक्षाब्दे वर्तमाने कलिके प्रथमपादे युधिष्ठिर विक्रमार्क सालीवाहन विजय अभिनंदनागंज कल्कि भूपकशक्षका नामध्ये तृतीय सालीवाहन सके अश्विन देशे शुभ मुहूर्ते मम अनेक जन्मसु इह जन्मते तक्षण पर्यन्तं बाल्ये यौवन कौमार वार्धके रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातक समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश अपरेषां मध्वंस्यानां मातृवंशां सर्वेषां पितॄणां कुंभे पाकलोहित आधमसपसंगत कलसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो उत्तीर्य तिले सूर्यमंडल पर्यंतं कृतराशैर्वर्ष सहस्रावसाने एककितिल अपकर्षणक्रमेण सर्वरास्य अपकर्षण संहित काले महाविष्णुलोके निवासित्यर्थम् आदित्यलोके ब्रह्मलोके ध्रुवलोके गोलोके निवासित्यर्थं त्रिगुणीकृताग्निष्टोम अतिरात्र अप्त्योर्यम शान्तपरवाजपेय पौण्डरिकश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमद सम्मत वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यवति चतुर्विध मोक्षफलसित्यर्थं लक्ष्मी नारायण प्रीत्यर्थं परत्व विभव व्यूहान्तर्यामी अर्चा स्वरूप रूप गुण विभवैस्पर्यादि निरूपक श्री विखनो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वशिष्ठादिभिः दिव्य महर्षिभिर्युक्त गुह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपत्त कन्यादान कल्पोक्त संपूर्ण सकल फलाप्त्यर्थं षोडश महादानेषु मुख्यभूतं सालंकृत कन्यकादानाख्य महादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य शार्क कौमोदकी नंदकादि दिव्य पंचायुधर विराजितस्य पद्मांकित कोटि सूर्य प्रकाशितस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैकानसागमोक्त प्रकारेणांगिरस बृहस्पत्य भारद्वज त्रयारुषे अन्विता भारद्वज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परत्व विभव व्यूह अंतर्यामी अर्चावतार रूपस्य भगवतः वासुदेवस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आंगिरस बृहस्पत्य भारद्वज त्रयारुषेय परवराणित भारद्वज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति सुखीयमानस्य त्रिगुणात्मिकस्य गुणत्रय कर्मणो विद्यवशात् उत्पत्ति स्थितिलयकार प्रवर्तमानस्य महाविष्णोः परवासुदेव शर्वणः पौत्राय आंगिरस बृहस्पत्य भारद्वज त्रयारुषेय परवराणित भारद्वज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य महाविष्णोः आदिनारायण श्रवणः पुत्राय आंगिरस बृहस्पत्य भारद्वज त्रयारुषेय प्रवरान्वित भारद्वज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहारके दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्या शोभिताय दिव्यपीताम्बरधराय दिव्यावताराय प्रसन्न पारिजाताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मिक नित्य यौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर सकल वेदाध्यायिनीं भार्गवचमनाप्नुवनौर्ववेदल पंचारुषेय परवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुलां सुराङ्गना संसेवितपादारविन्दां महाविष्णोः वक्षस्थलनिवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तरफल्गुनी नक्षत्रे कन्याराशो जातां भृगोर्सङ्कल्पतनयां भार्गवे
అయో నిజాం శ్రీదేవి నామ్నీం మాం కన్యావ్రీమహివ్రీ త్వం దాస్యామి రుగ్గజస్సామాధరసకృవేదాధ్యానిం కాశ్యపావత్సరణే ధ్రువత్రయారుషేయ ప్రవరాంత్యకాశపశగోత్రోద్వీం సర్వాలంకార్వతీం ప్రాతురాం సురాంగనా సంసేవితపాదారవిందాం యమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశబలాంగీం విష్ణోః పురాణమహీం ప్రకృత్యాం సంభూతాం రేవతి నక్షత్రే మినరసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతినాం కాశ్యపీం అయోనిజాం భూదేవీ నామ్నీం మాం కన్యాం వ్రీమహేవరీ త్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్య విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీష కన్యాం సాధ్వీం సుశీల సుభిదసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధే విశ్వంబరా సర్వభూత సాక్షిణ సర్వదేవతాః మాం కన్యాం ప్రదాస్యం ప్రీణాతు కమలాపతిః మాం కన్యాం గ్రహీష్యామి పురుషోత్తమ ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజధరణ్యా శ్రవితాం తదా మంత్రపూతం స్వామి తీర్థధారాం స కనకాకరే దక్షిణే శ్రీనివాసస్య తతో పద్మావతీం తతః కన్యాధర్ముహూర్త సుముహూర్తమహాన్ తుర్గుణంతం సుముహూర్తోస్తుం సుప్రతిష్ఠితమస్తుం తథాస్తు. ఓం నమో వెంకటేశాయ. హరి సర్వోత్తమ గోవింద గోవింద. శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాసునికి శ్రీ వైకానస ఆగముక్తంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో వైదిక ప్రక్రియానుగుణంగా అగ్ని ప్రతిష్ఠ కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు చక్కగా నిర్వహించారు. మనమంతా కూడా వీక్షించాం. అనంతరం స్వామివారికి అమ్మవారికి వివాహ దీక్షలో భాగంగా మధుపర్కం అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహించి ఆ తదుపరి వివాహానికి సన్నద్ధమైనటువంటి నిత్య కళ్యాణ శోభితుడైన శ్రీ వెంకటేశ్వరుడికి అర్ఘ్య పాదాద్యులు సమర్పించి తేనె పెరుగు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలను మిశ్రితం చేసి అంతఃపటమును పట్టుకొని మంగళాష్టకములను పఠిస్తూ మధుపర్కం అనేటటువంటి కైంకర్యాన్ని వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయనాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా అర్ఘ్యపాదాద్యులు సమర్పించారు. తాళపాక వంశీయుల చేత వధూవర గోత్ర ప్రవరాలను పఠించి మహాసంకల్పపూర్వకంగా కన్యాదానాన్ని జరిపించడం వీక్షించే భాగ్యాన్ని పొంది స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. స్వామివారిచే అమ్మవార్లకు ధరింపజేయబోయేటటువంటి ఆ మంగళ సూత్రాలకు మాంగళ్యారాధన నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. సమస్త నదీ పుణ్యజలాల్లో అభిషేకం గావించి స్వామివారి పాదాల చెంత ఉంచుతారు. మంగళసూత్రాలకు సమస్త ఉపచారాలు చేస్తూ సమంత్రకంగా పూజించినటువంటి తదుపరి లక్ష్మీదేవిని సర్వమంగళ దేవతలను ఆహ్వానం చేస్తారు. మనమంతా కూడా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు వీక్షిస్తూ ఉన్నాం. మళ్ళీ స్వామి అనుగ్రహం పొందాలి అంటే అర్చనం, హోమం, ధ్యానం, జపం, ఉత్సవం అని అంటారు. కాబట్టి ఈ 5 ప్రక్రియలు కూడా జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశము ఏదైనా ఉంది అని అంటే తిరుమల క్షేత్రం అని మనకందరికీ కూడా తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఇంతమందో కోట్లాది భక్తులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చూసేటటువంటి సన్నివేశాలు అందులో అపురూపమైనటువంటి నిత్యము కూడా మనకు ఆనందప్రదాయకమైనది స్వామివారికి జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవం. ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరనటువంటి రమణీయమైన కమనీయమైనటువంటి ఉత్సవం సమస్తమైనటువంటి మానవాళికి కూడా అందరికీ భోగభాగ్యాలు అందడానికి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో ఈ తిరుమల క్షేత్రంలో వేంచేసినటువంటి స్వామివారిని మనమంతా కూడా ప్రార్థిద్దాం. మరి అటువంటి స్వామివారు పరమాత్మ స్వరూపంగా విరాజిల్లేటటువంటి ఆ స్వామివారిని చేరాలి అని అంటే ఎన్నో సాధన మార్గాలను అనుసరించవలసి ఉంటుంది కదా. ఆ సాధన మార్గాలనే మనమందరం కూడా ఇప్పుడు వీక్షిస్తున్నటువంటి ఈ కళ్యాణ క్రతువులో విశేషమైనటువంటి ఉపచారాలు. ఈ కన్యాదాన మహాసంకల్పంలో ఏమని అర్చక స్వాముల వారు వేద పండితులు గానం చేశారు అని అంటే, ఒక కన్యను మామూలుగా దానం చేస్తేనే 21 తరాలు తరించడమే కాకుండా
మన జననం తర్వాత చేసేటటువంటి సమస్త పాపాలు దహించడమే కాకుండా శాశ్వతంగా బ్రహ్మలోకంలో, ఆదిత్యలోకంలో, భూలోకంలో నివసించేటటువంటి యోగ్యతను సాధించడమే కాకుండా అశ్వమేధం లాంటి యాగాలు ముమ్మార్లు చేసినటువంటి ఫలితాన్ని పొందుతూ సాక్షాత్తు ఆ శ్రీహరివాసాన్ని చేరుకోవాలి అంటే శ్రీ వైఖానస ఆగమోక్తంగా శ్రీమన్నారాయణుల వారిని పూజించాలి అని ఆ కన్యాదాన మహాసంకల్పంలో చక్కగా వివరించారు. ఈ కన్యాదాన మహాసంకల్పం ఏమని వివరించిందయ్యా అని గనక అంటే, ఈ భూమండలాన్ని ఏలినటువంటి షట్చక్రవర్తుల గురించి, నదుల గురించి, సముద్రాల గురించి, విశ్వభావనను గురించి, విశ్వానంతటినీ కూడా వర్ణించడం గురించి ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి విశేషాలతో నిండి ఉంది. ఈ కళ్యాణాన్ని ఎవరు జరిపిస్తున్నారు, ఎవరికి జరిపిస్తున్నారో, ఎవరితో జరిపిస్తున్నారు, వారి గోత్ర ప్రవరాలేమిటి, వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నారు అని మరి చూడండి. సాక్షాత్తు జగత్ కళ్యాణ చక్రవర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమాత్మకు కూడా అర్చకుల చేతిలో బాలకుడై నూతన వధూవరుడై వారు చెప్పినట్లుగా సమస్తమైనటువంటి కార్యక్రమాలు స్వామివారు జరిపించుకున్నటువంటి క్రతువులన్నీ కూడా మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం కదా. ఆ స్వామివారు ఉత్సవ ప్రియుడు. ఉత్సవం ఉత్ ప్లస్ సవం అంటారు. ఉత్ అంటేనే ఉత్కృష్టము, సవహ అంటే యజ్ఞం. భక్తులందరికీ కూడా వారి యొక్క కోరికలను అనుసరించేటటువంటి ఉత్సవంగా చెప్పబడుతుంది. మామూలు స్థలాల్లో చేస్తే ఆ ప్రజలకు, ఆ రాష్ట్రానికి, ఆ గ్రామానికి క్షేమదాయకం. కానీ తిరువెంకటాచలంలో జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవం సమస్త లోకాలన్నిటికీ కూడా క్షేమదాయకం, సమస్త ప్రజలకు కూడా శుభదాయకము అని చెప్తారు. మరి అటువంటి ఉత్సవాలు చేయడం ద్వారా లోకం మొత్తము కూడా సుఖంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. అలాగే చాతుర్వర్ణ్యాల వారు కూడా సమృద్ధిగా ఉంటారు, ప్రజావృద్ధి అవుతుంది, గోవులు వృద్ధి అవుతాయి, సస్య వివర్ధనం, సస్యలంటే పంటలు చక్కగా పండుతాయి. ఎవరైతే ఎటువంటి కోరికలు కోరుతారో వారందరికీ కూడా వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. అలాగే ఎవరైతే కూడా నారాయణ వారికి భక్తితో, శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తారో వారు తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలన్నీ కూడా ఈ జన్మలోనే కాదు పూర్వజన్మలందు కూడా వచ్చే పాపాలన్నీ కూడా నశిస్తాయని, వారికి కోరికలన్నీ తీరుతాయని చెప్తారు. వారికి శాశ్వతమైనటువంటి అపరావృత్తి రహితమైనటువంటి దేవతలకు కూడా అందనటువంటి శాశ్వత ప్రాప్తి లభిస్తుంది. స్వామివారి కరకమలాలకు తాకించి సమస్త భక్తులకు కూడా ఈ మాంగళ్యాల దర్శన భాగ్యాన్ని కల్పించి శ్రీ భూదేవేరులకు ధరింపజేసి మాంగళ్య ధరణను మనమంతా కూడా చక్కగా వీక్షిద్దాం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధరణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమశ్రుజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన జీవరక్షక హేతునా కంఠే బద్ధామి సుభగే రక్షద్వం భువనత్రయం భూమిర్భూమ్నాం జ్యోర్విణామంతరిక్షం మహిత్వా ఉపస్థే తే దేవి మన్నాదమన్నాధ్యాయదే మహీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త మహాంతో గృహ్ణంత్వం సుముహూర్తోస్త్వం సుప్రతిష్ఠితమస్త్వం తథాస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి
నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు. वैयाशिष्टान् स्वान् द्वेषागुंसि प्रबुद्ध्यस्म स्वः सत्त्वं नो अग्नेवमो भवति नीतिष्ठो अस्यान् उषसो व्युष्ठो अपयक्ष्मनो वरणिं ददानो विहिमृलीकुं सोऽनिधिस्वत्वमग्नयास्य यासन्मनसा हिता यासन् हव्यमुषे यानोतिः पेषजग्गुस्वान् प्रजापतिरत्पतेतानिन्यो विश्वा जातानि परीता बभूव यत्कामासि दुःखमस्तन्नो अस्तु वैज्ञस्य माम् पतयोरयेन स्वा चित्तं च स्वा चित्तिच्च स्वा आकूतं च स्वा आकूतिच्च स्वा विज्ञातं च स्वा विज्ञानं च स्वा मनश्च स्वा सक्वरिच्च स्वा तरसच्च स्वा पूर्णमासच्च स्वा पुरुषच्च स्वा रथन्तरं च स्वां भूस्वा ओं विष्णवे स्वा ओं महाविष्णवे स्वां सदा विष्णवे स्वां व्यापि नारायण स्वां पुरुषाय स्वा सत्याय स्वां अच्युताय स्वां रुद्धाय स्वां श्रिये स्वां धृते स्वां पवित्रे स्वां प्रबोधर्णे स्वां हरिण्ये स्वां पौष्टे स्वां क्षोण्ये स्वां मख्ये स्वां ओं भूस्वा ओं भुवस्वा ओं स्वस्वां भुवस्वा स्वाहा दितिर्मम गुस्तार्वतिर्मम गुस्तां सरस्वतीर्मम गुस्ता देवतप्रासादिः अस्य देवदेवस्य श्री श्रीनिवासस्वामिः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमहोत्सवकर्मणि लाजहोमं करिष्यति तिरुमन्निस्वा नवतेन्वं निस्वा सरस्वतेन्वं निस्वा देवस्य विदप्रसवा इमां लाजरमभिगार्य. ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यताम् यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम्. दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा. ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यताम् यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा. ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवरणान् स्तदग्निरनुमन्यताम् यं नारुपभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा. ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वां भूर्भुवस्वस्वाहा. अदितेन्वम गुस्तः अनवतेन्वम गुस्तः सरस्वतीन्वम गुस्तः देवसप्रासाभिः अस्य देवदेवस्य श्री श्रीनिवासस्वामिः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिक महोत्सवकर्मणि सर्वदोष प्राचित्तार्थमैष्टभवं कृषे अदितेर्मन्निस्वा नवतेन्वमन्निस्वा सरस्वतेन्वमन्निस्वा देवस्य वितप्रस्वा मतो देवावन्तुर्यतो विष्णुर्विचक्मे पृथिव्या सप्ताभिस्वाहा.
पितां विष्णुर्विचक्रमे त्रेतानि दिदेवतं समणमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यत यतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवे वचक्षोरतद्गुस्वाहा तद्विप्रासो विपण्यो जागुरुवागं सस्यमिन्दते विष्णोर्यत्परमपदगुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वां भूर्भुवस्वस्वाहा अतिथेन्वमग्गुस्ताः अन्वतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः यद्प्रासाभ्यस्य देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यमाणः वैवाहिकमोत्सव कर्मणि कर्म साद्गुण्यार्धम् उपृष्टान्तहोमं करिष्ये अतिथेन मण्डिस्वा नमतेन्व मण्डिस्वा सरस्वतेन्व मण्डिस्वतेव सवितप्रस्वा एतस्य कर्मणोत्यरीरि च यद्वान्यकर्म अग्निष्टत्विष्टकुर्विद्वान् सर्वज्ञं स्विष्टज्ञं सुहूतं करोति मे स्वाहा अग्नेः स्विष्टकृते सुहूता हुताहुतिरं कामानग्नं समर्थयित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेः नादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वः सर्वाभ्यो देवताभ्यः स्वः सर्वत्रैव तिष्ठं सर्वत्रैवानादिष्टं दैवता मम श्वे स्वः अग्नेः स्विष्टकृते स्वः वास्तुपते नमो वास्तुपते स्वः यन्म आत्मनो मिन्ताभूतग्निस्तत् पुनरार्जातवेद विचारशनि स्वः पुनरग्निश्चक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पति पुनर्मे अश्वा एवं चक्षुरादत्तमक्षो स्वः इष्टेभ्यः स्वः वशिष्ठेभ्यः स्वः वेषन्दुष्टे स्वः निष्कृते स्वः दौराद्ये स्वः दैवेभ्यः स्वः तनुभ्यः स्वः रुध्ये स्वः समृद्धे स्वः सर्वसमृद्धे स्वः आश्रावितमत्याश्रावितवशकृतमत्योक्त्यञ्चेतिरिक्तं कल्पयन् स्वः यदो सेतिशमन् स्वः समितसेतेजो मगिते स्वः यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वः सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वः सोमस्य धीमहि चित्तिमे पाहि स्वः वायोर्मे प्राणन्मे पाहि स्वः ब्रह्मणोति मे बुद्धिं मे पाहि स्वः अग्निर्भुक्तगुस्वा वेदिर्भुक्तगुस्वा द्योर्भुक्तस्व पृथिवीर्भुक्तस्व वोषते वनस्पतिगन्धर्वा भुक्तगुस्वाग्निर्जनगुस्वा वेदिर्जनगुस्वा द्योर्जनस्व पृथिवीर्जनस्व वोषते वनस्पतिगन्धर्जनगुस्वा अतः पूर्णादिकालमुहूर्तः ओं सप्तदे अग्नि समित सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियणे सप्तहोत्रा सप्तात्मन् सप्त गोणीरापशस्वा गुतेन स्वाहा प्रदान विद्वान् अष्टभूतेन पूर्णमाहुतिं जुहोमि स्वाहा समिन्द्र विश्वेपि देवी वरन्तं देव्यमनभो गच्छति यत्स्वाहा आदिशेषमिन्द्राय जुहोमि स्वाहा पूर्णादिकालमुहूर्तः सुमुहूर्तो महान्तो गृह्णन्तो अग्निस्तृपितो वेदेस्तृपितो द्योस्तृपितो पृथिवीस्तृपितो ब्रह्माद्यास्तृप्यन्तो वोषस्तृप्यन्ताम् अतेन्वमग्गुस्ता नवतेन्वमग्गुस्ता सरस्वतीन्वमग्गुस्ता देवप्रसादेः पवित्रं से पवित्रम भूयस्व पूर्णमसे पूर्णं मे भूयस्व सतत सर्वं से सर्वं मे भूयस्व अक्षितमक्षेत्ये च मे अक्षितमसे मम चेष्टा प्राच्यान्तक्षिणायां प्रतीच्छा उदीच्छा ऊर्ध्वायम् अतोदरादरिः आपुष्टभयो भवः पश्चिमतो विष्णो सदमसे दक्षिणतो विष्णो समते उत्तरतो प्राच्यां विष्णो सदमसे ग्रन्थे विसृज्य अपस्पर्श्य प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति ओम आप्यायन्तामापवोषदयो मरुतां पृषतयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेर्य स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूते स्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुत्योर्भूतिः आदित्यः सोमो नमः त्रयाशं जपदग्ने कश्यपश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मेस्तु त्रयाशम् आपोष्टमयो भवः त्रयाशं जपदग्ने कश्यपश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मेस्तु त्रयाशम् त्रयाशं जपदग्ने कश्यपश्य त्रयाशं यद्देवानां त्रयाशं तन्मेस्तु त्रयाशम् आपोष्टमयो भवः दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयाशम् आपोष्टमयो भवः ओं च मे स्वरच्च मे यज्ञो पचते मत्सयत्येन तस्मैतं वा कृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा षडर्दहारोपाग्ने जातस्य भगवान् परज्वलितवर्मा यत्ते अग्ने तेजस्तरं तेजस्विभ्यसं यत्ते अग्ने
वर्चस्वीभूयासं यत्यहरसरस्वीभूयासमयि मेधामयि पर्यमयि इन्द्रिन्द्रमयि मेधामयि मयि सूर्योभ्राजो ददातु कायेन वाचा मनसा इन्द्रियं वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभवत् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायण स्वरूपं सर्वं श्रीमन्नारायणार्पितमस्तु ब्रह्मणे सोमन पुनः पाद्याच समर्पयामि परं सोमं सुप्रीत सुप्रसन्नवर्धयितः प्रवेशयामि विघ्नेश्वराय नमः गुडोभारं समर्पयामि आज्यशेषं समर्पयामि नमस्ते गार्हपत्याय नमस्ते दक्षिणाग्नि नमः आह्वनीय महावेद्य नमो नमः काण्डद्वयोपाद्यकर्म ब्रह्मस्वरूपिणि स्वर्गपवर्गरूपाय यज्ञेश नमो नमः यज्ञेश अच्युत गोविन्द माधवानन्त केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोऽस्तुते यज्ञेश्वरं सुप्रिय सुप्रसन्नवरतो भवतो यथास्थ प्रवेशयामि ओं सर्वं श्री भूमिनाथ श्री श्रीनिवासार्पितमस्तु ओं स्वस्ति श्रद्धा मेधा मिषः प्रज्ञा विद्यां बुद्धिं श्रियं फलम् आयुष्यं तेज आरोग्यं तिहिमे हव्यवाहनान् यस्य स्मृत्या च नामोक्त्वा तपोहोमक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सज्ज्वन्ति हुतासनान् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनं यद्दुतं तं मया देवा परिपूर्णं तदुस्ते मन्त्रमध्ये क्रियामध्ये विष्णोः स्मरणपूर्वकं यत्किञ्चित् क्रियते तत्कोटिकृतं भवेत् प्रमादात् कुर्वतां कर्म प्रत्यवेताद्वर्यति स्मरान्त्यव तत् विष्णोः सम्पूर्णं सति स्मृतिः विष्णुर्विष्णुर्विष्णुः ओं सर्वं श्रीमन्नारायणार्पितमस्तु सर्वं श्रीभूनिलासमित श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ వేణుగాన ప్రియ గోవింద గోవింద కరుణాసాగర గోవింద గోవింద. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమం అనంతరం అర్చక స్వాముల వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారికి కర్పూర మంగళ నీరాజన సమర్పణ చేయడం మనమంతా కూడా చక్కగా వీక్షించాం. తదుపరి సమస్తము నీదే అన్న సమర్పణ భావనతో సమస్తము కూడా ఆ భగవంతునికి చెందేటట్లుగా హోమ కైంకర్యాన్ని భక్తిపూర్వకంగా వీక్షించాం. భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటటువంటి సద్భావనతో స్వామివారికి సమర్పణా భక్తితో సమస్తము కూడా అర్పించి ఇలాంటి కైంకర్యాన్ని అనుగ్రహంగా ఇచ్చినందుకు అర్చక స్వాముల వారు ఆధ్యాత్మికమైనటువంటి నమస్కారాన్ని తెలియజేయడం మనమంతా కూడా భక్తితో వీక్షించాం. ఆ తదుపరి వారణమాయరం గోదాదేవి పాడినటువంటి పాసురాలను వారణమాయరంగా ఇక్కడ గానం చేస్తారు. ఇది విశేష ప్రక్రియ. ఇందులో భాగంగానే స్వామివారి వైపు నుండి అర్చకులు, అమ్మవారి వైపు నుండి కన్యాదాతలైనటువంటి తాళ్లపాక వంశస్థులు ఎదురెదురుగా కూర్చొని 2 కొబ్బరికాయలను అటూ ఇటూ ఒకరి వైపుకు ఒకరు దొర్లిస్తూ ఉంటారు. వీక్షించే భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాం కదా. ఆ తదుపరి కైంకర్యంలో అదిగో అలంకార ప్రియుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నానావిధ సువాసన భరితమైనటువంటి పుష్పమాలికలను మాలా పరివర్తన కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు. అదిగో అర్చక స్వాముల వారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య హృదయం పైన ఉన్నటువంటి పరిమళమైనటువంటి పుష్పాలతో కూడుకున్న ఆ కళ్యాణమాలను భక్తిపూర్వకంగా స్వామివారి కరకమలాలకు తాకించి భక్తులందరికీ కూడా చూపించి శ్రీదేవి అమ్మవారికి సమర్పణ చేస్తారు. అమ్మవారు ఆ మాలను స్వీకరించి తన జీవితం ధన్యమైనట్టుగా భావించి మరల ఆ పుష్పమాలను స్వామివారికి సమర్పణ చేయడం మనమంతా కూడా ఎంతో భక్తితో వీక్షించేటటువంటి సమయం ఇది. ఆ పుష్పమాలను స్వామివారికి సమర్పణ చేసిన తదుపరి పిమ్మట స్వామివారు ఆ పూలమాలను భూదేవి అమ్మవారికి సమర్పణ చేసి అమ్మవారు ఆ పుష్పమాలను ధరించి తన జీవితం ధన్యమైనట్లుగా భావించి ఆ సంతోషకరమైనటువంటి ఆ కళ్యాణమాలను మరలా స్వామివారికి సమర్పణ చేయడంతో మాలా పరివర్తనం అనేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించారు కదా. చూసే మన కళ్ళు కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాయి. తదుపరి అక్షతారోపణం అనేటటువంటి దివ్య విశేషాన్ని తాను కూడా సంప్రదాయబద్ధంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో తనను తాను నిరంతరం కొలిచినటువంటి ఆచార్య అన్నమయ్య యొక్క దివ్యమైనటువంటి పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటటువంటి సంకీర్తనను ఆలకిస్తూ ఆ ముచ్చటను కూడా సభక్తికంగా ఉభయ దేవరుల అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ వీక్షిస్తూ ఉన్నాము.
ఇందిరారమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. నమో